హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జనవరి 30 వరకు 72వ సీనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ ఫర్ ఉమెన్ పోటీలు తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ జాతీయ స్థాయి పోటీల్లో భారత రైల్వే జట్టుతో పాటు దేశంలోని 28 రాష్ట్రాల నుంచి సుమారు 500 మంది మహిళా క్రీడాకారులు పాల్గొన్నారు. అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు, అర్జున అవార్డు గ్రహీతలు, అనుభవజ్ఞులైన కోచ్లు, మేనేజర్లు పాల్గొంటుండటంతో ఈ ఛాంపియన్షిప్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడనుంది. ఈ యొక్క టోర్నమెంట్లో 28 స్టేట్స్ అక్రాస్ ద కంట్రీ రావడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క టోర్నమెంట్కి చాలా ఇంపార్టెన్స్ ఉన్నది. ఎందుకంటే ఈ యొక్క టోర్నమెంట్లో నైపుణ్యం కలిగించినటువంటి క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెప్టెంబర్లో జరిగేటటువంటి జపాన్లో జరిగేటటువంటి ఏషియన్ గేమ్స్లో పాల్గొనే భారత జట్టును ఈ యొక్క పోటీల నుంచే ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క క్రీడలకు మరో ప్రాధాన్యత ఏంటంటే ఈ సంవత్సరం పురుషులకు ధీటుగా మహిళల యొక్క ప్రో కబడ్డీని అమేచూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రారంభించబోతా ఉంది. అందులో భాగంగా ఈ యొక్క నేషనల్ నుంచి కొందరు ప్లేయర్లను సెలెక్ట్ చేసి వాళ్ళకు మొట్టమొదటిసారిగా స్టాట్స్ అనేది వాళ్ళ యొక్క స్కోరు రైడింగ్ అండ్ డిఫెన్స్ విభాగంలో చేసి టీంలను డివైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క క్రీడలకు చాలా ప్రాధాన్యత ఉన్నది. దాదాపు 500 మంది క్రీడాకారులు ఈ యొక్క టోర్నమెంట్లో పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా 28 స్టేట్స్ ఉన్నాయి. అందులో ఫేవరెట్గా హర్యానా, ఇండియన్ రైల్వే, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ఈ జట్లు ఫేవరెట్గా ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క క్రీడల్లో కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు వాళ్ళ యొక్క కాసాని ఫౌండేషన్ నుంచి విన్నర్గా సాధించినటువంటి మొదటి జట్టుకు ₹1,00,000, రెండో జట్టుకు ₹75,000, మూడో జట్టుకు ₹50,000, నాలుగో జట్టుకు కూడా ₹50,000. అదేవిధంగా గ్రూప్ మ్యాచ్లో నుంచి ఫైనల్ వరకు గెలిచిన జట్టుకు మరియు ఓడిపోయిన జట్లకు కూడా క్యాష్ ప్రైజ్ ద్వారా మహిళా క్రీడాకారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర కబడ్డీ సంఘం పనిచేస్తూ ఉంది. मैं यहाँ 1991 में आई हूँ, तब से इधर ही हूँ और मैं यहाँ तेलंगाना को 4 नेशनल गेम्स के मेडल और साउथ जोन के बहुत मेडल दे चुकी हूँ. अभी जो यहाँ 72 सीनियर नेशनल जो यहाँ कबड्डी का टूर्नामेंट ऑर्गेनाइज किया है तेलंगाना ओलंपिक और तेलंगाना स्टेट, गायनेश्वर कासानी और वीरेशन कासानी और महेंद्र रेड्डी, इन्होंने इतना बढ़िया ऑर्गेनाइज किया है कि यहाँ गर्ल्स का सीनियर नेशनल चल रहा है. यहाँ 28 टीम्स आई है. अभी जो रिसेंटली वर्ल्ड कप, एशियन गेम्स, यहाँ सब अच्छे अच्छे प्लेयर्स आए हैं और अर्जुन अवार्डी 2-3 इंडियन रेलवे के 2 अर्जुन अवार्डीज़ और बहुत अच्छे प्लेयर इधर देखने के लिए मिलेंगे आप तेलंगाना स्टेट को. और यहाँ जो ऑर्गेनाइज किया है जैसे लॉजिंग, बोर्डिंग, खाना पीना सब जो भी है इतना बढ़िया तो मैं अभी तक कहीं देखा नहीं हूँ. और अभी ये जो लड़की लोगों को भी बहुत अच्छी फैसिलिटीज़ दे रही है. जैसे मैच होते ही एक को जैसे विनर हो या रनर हो सबको गिफ्ट्स भी दे रहे, कैश अवार्ड भी दे रहे. कुछ कल तो देखे थे हमने, आज भी देख रहे. నేను ఇక్కడ సికింద్రాబాద్లో 19 ఇయర్స్ వర్క్ చేశాను. సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్లో వర్క్ చేశాను. చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే ఇంత మంచి ఆర్గనైజ్ చేశారు. 28 టీమ్స్ వచ్చింది, చాలా మంచి టీమ్స్. ఈరోజు పూల్ క్లియర్ అయిపోతుంది. రేపు నుంచి ప్రీ క్వార్టర్ ఫైనల్స్ చాలా మంచి టీమ్స్ పైన వస్తుంది. దాంట్లో చూడొచ్చు ఎంత మంచి పర్ఫార్మెన్స్. చాలామంది చాలా ఇండియా ప్లేయర్స్ ఉన్నారు, చాలా మంచి ప్లేయర్స్ కూడా ఉన్నారు. రేపు నుంచి చాలా పర్ఫార్మెన్స్ అంటే प्लेयर्स देख सकते हैं और अच्छा मैचेस भी होगा. कल से बहुत अच्छा मैचेस होगा, देखिए टीवी पे.